ఓకే. చెప్పండి. సో how is life and how is happening? What is happening? I should say life is very exciting, Mm-hmm. and I make sure throughout my life I always challenged myself, Mm-hmm. and I feel this is a new challenge now. Mm-hmm. ఇదంతా ఎలా మొదలైంది అసలు? See, fitness లో ఒక 15 years నుంచి ఉన్నానండి ఆల్మోస్ట్. Mm-hmm. Like I was very regular to the gym, and I like to experiment కొత్తగా ఏదైనా. If you would have seen కొంచెం నా ఇన్స్టా ఫాలో అయితే you will understand the kind of stunts I would have done. Mm-hmm. అంటే స్టంట్స్ అని చెప్పలేను. The forms of exercises are little different than the regular ones. Mm-hmm. అది కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయి. Mm-hmm. సో అలాగా ఐ గాట్ టు ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిట్నెస్. కాకపోతే ఒక పాయింట్ తర్వాత దేర్ ఈజ్ నథింగ్, ఇంకా కొత్తగా అంటే ఇంకా ఇంకా ఏంటి ఇంకా ఏంటి అన్న సిచ్యువేషన్ లో వన్ ఆఫ్ ద మా కమ్యూనిటీలో ఒక వన్ ఆఫ్ ద లేడీ వాజ్ ఇన్ టు పవర్ లిఫ్టింగ్. సో ఆవిడని చూసి ఇంకొక ఫ్రెండ్, నేను పారు అని నా ఫ్రెండ్, సో వీ యూస్ టు డూ టుగెదర్ ముందు వర్కౌట్. సో తను స్టార్ట్ చేసింది, తన్ని చూసి, అండ్ దెన్ షీ పుల్డ్ మీ. షీ సెడ్ ఖచ్చితంగా నీకు నచ్చుతుంది, యూ ఆల్సో కమ్ అని చెప్పి, అలాగా ఓకే సరే ఒక రోజు ట్రై చేద్దామని అలా స్టార్ట్ చేసిన దాన్ని. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్ దాన్ ద రెగ్యులర్ వన్స్. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్. ఒక 3 months ఏమో చేసేసి వెంటనే డైరెక్ట్ గా నేషనల్ కి వెళ్ళిపోయాను. కానీ ఐ డెంట్ గెట్ ఎనీ ఐ కేమ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్, బట్ విత్ లాట్ ఆఫ్ హోప్స్ దట్ ఐ కెన్ డూ మచ్ బెటర్. దెన్ ఐ టుక్ దట్ సీరియస్లీ. ఇంకా మళ్ళీ మెల్లగా అగైన్ ఐ స్టార్టెడ్ డూయింగ్, ఇంకా మళ్ళీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి, బికాస్ దట్ వాజ్ అ వెరీ షార్ట్ టైమ్ టు డూ. ఏ స్పోర్ట్ అయినా అంత తొందరగా అంత వెళ్ళిపోవాలంటే ఏ సంవత్సరం ఇది? 2 years back. ఓకే. 2022 23 22 అనొచ్చు. 22 ఓకే. 22-23లో జరిగింది. ఇంకా 24 నేను మళ్ళీ ఏమీ చేయలేదు. చిన్న కాలికి ఒక చిన్న సర్జరీ అవ్వడంతో కొంచెం ఐ టుక్ బ్రేక్. 24 ఏమీ చేయలేదు. మళ్ళీ 25th మళ్ళీ స్టార్ట్ చేశాను. సో 22-23 వచ్చి కపుల్ ఆఫ్ కాంపిటీషన్స్ లైక్ స్టేట్ లో పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత అండ్ దెన్ బెంచ్ ప్రెస్ నేషనల్ లెవెల్ చేశాను, అందులో బ్రాంజ్ వచ్చింది. మళ్ళీ ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ చేశాను, అందులో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంటర్ స్టేట్ అంటే ఆల్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నమాట, ఆల్ ద 4 states. అందులో ఒక సిల్వర్ వచ్చింది. సో దట్ ఇయర్ కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. మళ్ళీ కొంచెం కాలు చిన్న ప్రాబ్లం వల్ల మళ్ళీ ఐ టుక్ అ బ్రేక్. ఓన్లీ నార్మల్ జనరల్ వర్కౌట్స్ మట్టుకి చేశాను. మళ్ళీ 2025 మళ్ళీ ఐ టుక్ ఇట్ సీరియస్లీ, ఐ స్టార్టెడ్. సో డిస్ట్రిక్ట్ ఫినిష్ అయింది, స్టేట్ అయింది, ఇప్పుడు నేషనల్ అయింది, అండ్ దెన్ డిసెంబర్లో ఏషియన్ అన్నమాట. ఒకటి 2 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీకు ఫిట్నెస్ అంటే, ఆర్ యు ఏ ఫిట్నెస్ ఫ్రీ సిన్స్ యువర్ చైల్డ్హుడ్? చిన్నప్పటి నుంచి అని చెప్పలేను. డైరెక్ట్ గా ఫిట్నెస్ కాదు, కానీ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ ఐ వాజ్ వెరీ గుడ్ విత్ సైక్లింగ్. సైక్లింగ్ లో నేను కాలేజ్ టైంలో వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఎన్సీసీలో. అంటే సెపరేట్ ఇది కాదు, ఎన్సీసీలో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ గుడ్ విత్ సైక్లింగ్. దాంట్లో ఒకసారి గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ దెన్ అంతే, సైక్లింగే వాజ్ వెరీ, ఐ వాజ్ టూ ఇంట్రెస్టెడ్ ఇన్. మామూలుగా ఆటలు, షటిల్ ఐ వాజ్ వెరీ గుడ్. షటిల్ ఐ యూస్ టు ప్లే, చాలా బాగా ఆడేదాన్ని. అండ్ అంతే, నథింగ్ మచ్ ఆ స్పోర్ట్స్ కానీ ఇలాగా ఫిట్నెస్ గా అసలు ఫిట్నెస్ అనే ఐడియా కూడా లేదు మైండ్ లో. ఎప్పుడు తిండి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫిట్నెస్ మీద లేదు ఎప్పుడు. మీరు ఫస్ట్ సినిమాల్లో హీరోయిన్ కింద చేసినప్పుడు కానీ, ఆ తర్వాత క్యారెక్టర్స్ లో కానీ
ఎప్పుడు ఈ ఫైటింగ్స్ ఇవి ఇట్లాంటివి ఏవైనా చేశారా అసలు ఎప్పుడైనా? చేశానండి నేను. ఈ అవునా? 'ప్రేమ ఖైదీ' అనే సినిమా ఉంది కదా! ఉమ్, ఉమ్, ఉమ్. శారద గారి క్యారెక్టర్ కన్నడలో, కాకపోతే కొంచెం యంగర్ వెర్షన్, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్ దెన్. ఓకే. కొంచెం యంగ్ గా చూయించి, అంటే యంగర్ చూయించి కాదు, ఐ వాజ్ అదేలేండి. యంగ్. సో ఆ క్యారెక్టర్ ని చాలా, అంటే మొత్తము స్టంట్లు గింట్లు అంతా పెట్టి చాలా బాగా, దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్క్రీన్ లో ఫైట్స్ చేయడం అన్నమాట. ఉమ్. సో అలాగా ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సినిమాలో ఒక సినిమా చేస్తున్నాను, 'ప్రేమ ఖైదీ' కన్నడ. ఓకే. ప్లేడ్ అ పోలీస్. ఇంకా ఆ తర్వాత ఇంకా పెద్ద లేవు, అంత నార్మల్ ఆ క్యారెక్టర్స్. తర్వాత నేను టేక్ ఆఫ్ అయ్యేది ఇంకొక సినిమా కూడా, 'హృదయవంత' అని ఒక కన్నడ సినిమా చేశాను. అందులో విష్ణువర్ధన్ గారి సినిమా. అందులో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా చేశాను. కాకపోతే ఆ తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయాను. ఓకే. యుఎస్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ రావడంతో అక్కడ ఆ క్యారెక్టర్స్ కి అక్కడ బ్రేక్ అయిపోయింది. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకా తెలుగులో 'చిరుత' తోటి స్టార్ట్ చేశా. అంతకు ముందే 'గంగోత్రి' అవన్నీ చేసున్నాను. ఓకే. కానీ ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ 'చిరుత' తోటి మై రీఎంట్రీ స్టార్టెడ్. అండ్ అంటే మనం మీ ఫిట్నెస్ రిజిమ్కి వచ్చే ముందు, వై ప్రగతి ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ మీడియా? మీడియా, ఓకే. బేసిక్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో నా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. వేర్ హౌ ఐ కేమ్ టు ఫిల్మ్స్, ఎలా వచ్చాను, నేను ఎక్కడ చదువుకున్నాను, అండ్ ఐ డిడ్ గ్రాడ్యుయేషన్, పొలిటికల్ సైన్స్ చదివాను, అండ్ దెన్ ఐ వాజ్ ఎర్లీ మ్యారేజ్ అయ్యింది. And then I took a break. Again, I started. This is something which has already been there in the media for like, నేను చేసిన ఒక ఫ్యూ ఇంటర్వ్యూస్ లో ఆల్రెడీ చెప్పేశాను. తర్వాత ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అండ్ మై లైఫ్ ఈజ్ నాట్ సచ్ సో ఇంట్రెస్టింగ్ దట్ ఐ విల్ సిట్ అండ్ టాక్. మళ్ళీ ఏదో కొత్త న్యూస్ ఉంది అనడానికి ఏమీ లేదు. దేర్ ఈజ్ సంథింగ్, ఒక స్టాండర్డ్ మీటర్ ఒకటి ఉంది. నేను సినిమాలకి ఎలా వచ్చాను, ఏం చదువుకున్నాను, అండ్ దెన్ మై చిల్డ్రన్ అండ్ మీ, ఐఎమ్ అ సింగిల్ మదర్, విచ్ ఈస్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్. దేర్ ఇస్ నథింగ్, ఇంకా కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు కీప్ దెమ్సెల్వ్స్ ఎట్ హెల్మ్ ఆఫ్ ది అఫేర్స్ అంటారు కదా, అట్లా. ఓకే కదా, రైట్. దే వాంటెడ్ టు ఫ్లోట్ అరౌండ్, రైట్. అంటే ఆ పారామీటర్లో చూస్తే యు ఆర్ ఆల్వేస్, I can say, not only shy, you avoid media glare, right? అది ఐ కెన్ క్లియర్లీ సే ఐ అవాయిడ్ అనే చెప్పొచ్చు, బికాస్ ఐ డోంట్ లైక్ కీప్ రిపీటింగ్ వాట్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్, ఫస్ట్లీ. అండ్ ఇంకా పర్సనల్ స్పేస్ అనేది సంథింగ్ ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ టు మై సెల్ఫ్ ఓన్లీ, where I am not ready to discuss outside, because I feel it is irrelevant to people. బయట వాళ్ళకి నా పర్సనల్ స్పేస్ అనేది, ఇంకా నా ఫ్రెండ్స్ కి, నా సొంతం వాళ్ళకి, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కి, నా పిల్లలకి, ఇంకా వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చిన ఫీలింగ్ ఉండదు. బయట వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు. దేర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్ విచ్ ఐ వాంట్ దెమ్ టు ఫీల్ ఇంపార్టెంట్. ఓన్లీ దే నో. ఒక స్పేస్ వరకు, ఒకంత వరకు నన్ను పర్సనల్ గా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళే ఉండాలి. వాళ్ళకి ఇచ్చే ప్రేమ అయి ఉండొచ్చు. దట్ ఈస్ మై వే ఆఫ్ లవ్. యా, నేను వాళ్ళకి ఇచ్చే ప్రేమ, నేను ఇచ్చే రెస్పెక్ట్, నేను ఇచ్చే ఒక స్పేస్, నా స్పెషల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు తెలుసు అని అందరిని ఇంటికి తీసుకురాలేము కదా, బికాజ్ ఇల్లు అనేది నాకు చాలా స్పెషల్. సో నేను నా ఇంటి వరకు నేను తెచ్చుకున్నాను ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళని నా లైఫ్ లో ఒక స్పేస్ ఇచ్చి, నా పర్సనల్ స్పేస్ నేను వాళ్ళకి ఇస్తున్నాను అన్నప్పుడు ఆ ఎక్స్క్లూజివ్ వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఐ ఫీల్ దట్, అండ్ ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి డిజర్వ్స్ దట్ ప్లేస్.
ఒక చిన్న డిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఏమంటే మిగతా వాళ్ళందరికీ ప్రగతి ఒక ఆర్టిస్ట్ గా తెలుసు. సో ఆర్టిస్ట్ గా ఎంత అవసరమో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఓన్లీ దాట్. అది కూడా ఇన్ అ గుడ్ వే, బికాజ్ గుడ్ వే ఇన్ టర్మ్స్ ఒక ఆర్టిస్ట్ గా ఓకే నువ్వు బాగా చేయలేదు అన్నా నేను ఐఎమ్ రెడీ టు టేక్, ఓకే ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. నువ్వు బాగా చేసావు అన్నా ఐఎమ్ రియల్లీ హంబుల్డ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఆ స్పేస్ నేను ఎవరికన్నా బాగా చేయలేదు అని అంటే నేను అడిగే హక్కు నా ప్రతి ఆడియన్స్ కి, నన్ను ఇష్టపడే లేకపోతే ఇష్టపడని ప్రతి ఒక్కరికి నేను ఆ స్పేస్ ఇవ్వదలుచుకున్నాను. నేను వర్క్ బాగా చేయలేదు లేకపోతే మీరు ఇలా చేశారు నాకు నచ్చలేదు అని అడిగే ఆ స్పేస్ మట్టుకి నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను. బికాజ్ ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్. నేను అఫెండ్ అవ్వను. ఆ స్పేస్ మట్టుకి ప్రతి ఒక్కరికి ఇవ్వదలుచుకున్నాను నేను. అంతవరకు ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అ రైట్, బట్ నో బడీ has a right to come into my house and ask questions about my personal life. No, that space I will never give away to anybody. Okay. Are you emotional andi? I am extremely emotional. Adi oka bayam kuda naku. Because I believe people very fast and I get emotionally attached very fast. ఆ భయానికే నేను I maintain a distance with lot of people and with lot of situations because I'm extremely emotional and I get hurt also very fast. సో ఆ భయానికి నన్ను నేను ఒక గార్డ్ పెట్టుకొని ఉంటాను ఎప్పుడు. మరి మీరెంత ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ అయినప్పుడు స్పోర్ట్స్ ఈజ్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి it is kind of a role. Every time it gives us a lessons like, okay, sometimes we win, sometimes we lose, right? How do you take it? I feel I am a physically extremely strong person. ఫిజికల్ గా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడానికి నేను ఎప్పుడు వెనకాడలేదు నా లైఫ్ లో. కానీ ఎమోషనల్లీ ఐఎమ్ అ వెరీ వీక్ పర్సన్. అది మరి అదే ద పాయింట్ బీయింగ్, అది మీకు అక్కడ అడ్డం రావట్లేదా? లేదండి, అబ్సల్యూట్లీ నో. బికాస్ అది ఒక విధంగా ఆలోచిస్తే ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ నాకు ఈ డిసిప్లిన్ ఒక 3 hours ఎవ్రీడే నేను వర్కౌట్ చేయడము, నా మొత్తం షెడ్యూల్ మారుతోంది. ఇది ఎక్కడో తెలియని మెంటల్ గా కూడా హ్యాస్ మేడ్ మీ మోర్ స్ట్రాంగర్ దాన్ బిఫోర్. నేను ముందు ప్రతిదానికి ఎక్కువ పర్సనల్ గా, అంటే వాళ్ళు అనకపోయినా వాళ్ళు చూసిన, అంటే ఒక అవమానం అనేది ఒక మాటలో వస్తే మనం అవమానంగా తీసుకోవాలి. కానీ నేను ముందు ఎలా ఉండేదాన్ని అంటే అలా ఒకలాగా చూసినా కానీ వాళ్ళు నన్ను అవమానిస్తున్నారేమో అని ఫీల్ అయిపోయేదాన్ని. అంత సెన్సిటివ్ గా ఉండేదాన్ని నేను ముందు. సో అలాంటి సిచ్యువేషనే అవాయిడ్ చేసేదాన్ని ముందు. బట్ నౌ ఐ ఫీల్ ఐ హ్యావ్ ఆ సిచ్యువేషన్ చాలా దాటుకుని నేను ముందుకు ఐ ఫీల్ ఐ హావ్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ కంపేర్ టు బిఫోర్. ఎమోషనల్లీ మచ్ స్ట్రాంగర్. ఎక్కడో తెలియకుండా అండర్ ద కార్పెట్ నాకు ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ పవర్ లిఫ్టింగ్ ఆల్సో హ్యాస్ హెల్ప్డ్ మీ టు బికమ్ మోర్ స్ట్రాంగర్. ఎస్పెషల్లీ ఈ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ నేను ఈ పవర్ లిఫ్టింగ్ అనే ఒక కేటగిరీ, ఒక స్పోర్ట్ గాను ఒక ఫిట్నెస్, ఈవెన్ బిఫోర్ దట్ ఒక ఫిట్నెస్ గా నా చేతిలో లేకుండా ఉండుంటే నేను ఈ మెనోపాజ్ అనే దాన్ని నేను హ్యాండిల్ చేయగలిగేదాన్ని కాదేమో అని నాకు అనిపిస్తుంది. బికాజ్ మామూలుగా ఉన్న వాళ్ళందరి మీద కన్నా నేను ఎమోషనల్ గా ఇంకా వీక్. సో ఇది ఐ ఫీల్ నాకు ఈ ఫిజికల్ గా నాకు ఈ యాక్టివిటీస్ హ్యాస్ హెల్ప్డ్ మీ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఈ హెల్త్ ని కూడా నేను కంట్రోల్ చేయగలిగే ఒక కెపాసిటీ నాకు ఇచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ విమెన్ హూ ఆర్ ఇన్ దట్ 40s నుంచి 100%, అంటే మనం ఏదో స్లిమ్ అయిపోవాలి, లేకపోతే మనం అందంగా మనం యంగ్ గా కనిపించాలి, లేకపోతే అది దానికోసం కాదండి. ఈ 40 to 50, 40 నుంచి ఐ ఫీల్
every woman should take care, because that will prepare them mentally to go through that particular nightmare called menopause, which I think a lot of people don't understand how serious as an issue it is for a woman, mentally and physically. చాలా మందికి అది ఎంత ఒక ఒక వేదన అనేది అర్థం కాదు. మెంటల్ గా చాలా కొడుతుంది అది. I feel 40 నుంచి if we start doing it, definitely it is going to help you. At 90% help చేస్తుంది. I can't even say 50%. 90% మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది యాజ్ అ ఉమెన్ ఫ్రమ్ దట్ ఏజ్. మనల్ని ప్రిపేర్డ్ గా ఉంచుతుంది. అండ్ డెఫినెట్లీ చచ్చేటప్పుడు కూడా ఐ ఫీల్ వీ షుడ్, మనము ఆ నొప్పులు ఈ నొప్పులు అనుకోకుండా తప్పు నిద్రలో పోవాలి. మై పాయింట్. కీప్ హెల్త్ మన చేతుల్లో పెట్టుకుంటే ఐ థింక్ అట్లీస్ట్ అంత మనము ఓవర్గా ఆలోచించుకోకపోయినా అది అట్లీస్ట్ ఆ పాసిబిలిటీ అయితే ఉంటుంది దట్ యూ వోంట్ బి సిక్. హెల్త్ మన చేతిలో. అన్నిటికన్నా మించిన ధనం, అన్నిటికన్నా మించిన పవర్, అన్నిటికన్నా మించిన ఒక asset I feel is health. సో మీరు ఫస్ట్ టైం పవర్ లిఫ్టింగ్, నార్మలీ హౌ ది రిజమ్ గోస్ అండి, అంటే పవర్ లిఫ్టింగ్ అనేది ఎట్లాగా నడుస్తుంది? I have to it is the most like నేను ఇప్పటిదాకా నేను చేసిన ముందంతా నేను చేసింది ఐ నెవర్ ఫెల్ట్. కానీ ఈ పర్టికులర్ స్పోర్ట్ అయితే మట్టుకి ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక 1 month 2 months, ఫస్ట్ 2 months అయితే నేను నరకం చూసానని చెప్పొచ్చు. వేరే ఆ డేస్ నేను ఇంటికి వచ్చి నైట్ నిద్ర పట్టక, అంటే ఆ నొప్పులు ఎంత అంటే మనల్ని మించిన నొప్పులు ఉంటాయి. అది నిద్ర పట్టక ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. అది నేను మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు అనుకునేదాన్ని, లేదు రేపు పొద్దున్న రేపటి నుంచి మరి నాకు ఏంటి కర్మ, నాకు అవసరమా, నాకు వద్దు, మామూలు జనరల్ ఫిట్నెస్ చాలు, ఏంటి నాకు వద్దు, నేను చెయ్యను, నేను ఇంక రేపటి నుంచి రానని చెప్పేస్తాను వాళ్ళకి అని చెప్పేసి ఏడ్చుకుంటూ నిద్ర పట్టక అలాగ ఉండేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ రోజు ఒక 4-5 అవ్వగానే నేను మళ్ళీ మెల్లగా డ్రెస్ మార్చుకుని జిమ్ క్లోత్స్ వేసుకుని మెల్లగా రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయగానే పెద్ద తెలిసేది కాదు, సరే చేసేసేదాన్ని. మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యేది. ఐ ఫీల్ నేను నిజంగా ఐ ఫెల్ట్ ప్రతి ఒక్కరూ వాళ్ళు సాధించాలి అనుకునే దానికి ఈ మధ్యలో ఈ ఆనకట్ట, ఈ బ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా దాటాలి ప్రతి ఒక్కరు. అది దాటకపోయిన వాళ్ళు ఉన్న చోటు ఉండిపోతారు. అది దాటే వాళ్ళు బీటింగ్ యువర్ ఓన్. మన భయాన్ని మనలోని భయాన్ని మనం జయిస్తాం అనేది నేను స్వతహాగా ఫస్ట్ టైం నేర్చుకున్నాను. నేను దాన్ని మించి వెళ్ళాను. నాకు ఆ బాధని మించి, ఆ ఏడుపుని మించి, ఆ నొప్పిని మించి నా వల్ల కాదు అనేది నన్ను మెంటల్గా నాకు ఎంత చెప్పినా కానీ లేదు చేద్దాము అనేది మళ్ళీ ఇంకొక నాలో ఉన్న ఒక శక్తి వాజ్ పుషింగ్ మీ. అది దాటి వెళ్ళానండి. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళిన తర్వాత ఐ అండర్స్టూడ్ యాక్చువల్లీ దట్ ఈస్ అ ఫేస్ everyone has to go through. People who has not gone through stays back, and people who has crossed that will definitely win. నేను లైవ్ గా, అంటే ఇది మాటల్లో ఇది నేను ఫిలాసఫికల్ గా విన్నున్నాను కానీ నాకు అర్థం కాలేదు. నేను లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను ఈ పర్టికులర్ విషయాన్ని. మన భయాన్ని మనం జయించాలి అనేది నాకు తెలియదు. అది టెక్నికల్ గా ఏంటి అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. సో అదేదో పెద్ద ఫిలాసఫీ వర్డ్ లా ఉండేది నాకు. కానీ అది జయించాక నాకు అర్థమైంది, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇస్ వాట్ ఎవ్రీబడి వేర్ టాకింగ్ అబౌట్, హూఎవర్ హ్యాస్ వన్. సో
ఒక పక్కన మూవీస్, ఒక పక్కన ఇది. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేనేజ్ అండి? టు బి ఆనెస్ట్, నాకు ముందు అంతా నేను అంత బిజీ ఇప్పుడు లేను. బికాజ్ నేను చాలా చూసి అయిపోయాను. ఐ వాంట్ టు డూ సర్టన్ రోల్స్. కొన్ని రోల్స్ ఇప్పుడు నాకు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ మీ యాజ్ అన్ యాక్ట్రెస్. ఇంకొకటి ఏంటంటే, ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఐ కమ్ అవుట్ ఫ్రమ్ అ వర్క్అవుట్ నేను మీకు మాటల్లో చెప్పలేను. అంత ఒక మంచి ఒక సాటిస్ఫైడ్ మొమెంట్ ఐ ఫీల్. నేను ఏదో జయించి బయటకు వస్తున్న ఫీలింగ్ లో వస్తాను. ఐ ఫీల్ ఇప్పుడు అదేంటంటే నాకు మెంటల్ గా అదొక అడిక్షన్ అయిపోయింది. నాకు ఇప్పుడు నేను చేసే షూటింగ్ కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తో నేను రావాలని నేను అనుకుంటున్నాను. అది గ్రీడీ అవ్వచ్చు, మేబీ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ మోర్ దాన్ ఇది అవ్వచ్చు, బట్ ఐఎమ్ రెడీ టు వెయిట్ వాట్ ఐ డిజర్వ్ అనే ఒక మైండ్ సెట్ కి నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయి ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు డూ విచ్ ఇస్ నాట్ ఛాలెంజింగ్ మీ, బికాజ్ ఆ ఫేజ్ నేను క్రాస్ అయిపోయాను మెంటల్ గా. ఏదో ఒకటి చేసేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాము, పర్వాలేదు అనే స్టేజ్ నేను ఇప్పుడు దాటిపోయాను. ఐ డోంట్ వాంట్ టు డూ ఒక ఇట్స్ ఓకే నాట్ టు హ్యావ్ వర్క్ దాన్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్. ఐ వాంట్ టు గెట్ దట్ సాటిస్ఫాక్షన్. లేట్ అవుతుంది కానీ వస్తుంది. బికాజ్ నన్ను నేను ఆర్టిస్ట్గా అయితే నేను 200% నా మీద నాకు ఫస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నా మీద నాకు నమ్మకం ఉండాలి. నేను కాన్ఫిడెంట్గా ఉండాలి. కాకపోతే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. నా కెపాసిటీ ఏంటో నాకు తెలియాలి. ఏ పని చేయడానికి ముందైనా ఒక మనిషికి మన కెపాసిటీ ఏంటో మనకు తెలియాలి. నా కెపాసిటీ ఏమంటే, నేను ఎప్పుడు ఒకరిని అనలైజ్ చేసేదానికన్నా నన్ను నేను నా లైఫ్లో చాలా అనలైజ్ చేసుకుని నేను ఇంత దూరం వచ్చాను. వాట్ ఎవర్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఐ యామ్, నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ నాకు నచ్చనివి మార్చుకుంటూ నాకు నచ్చినవి అడాప్ట్ చేసుకుంటూ నేను ఇంత దూరం వచ్చాను. సో డెఫినెట్గా నన్ను నేను చెక్కుకున్నానని చెప్పచ్చు. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా వర్క్ మీద. ఐ నో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఐ కెన్ వెయిట్ ఫర్ మై టర్న్. ఇట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్, ఇట్స్ ఓకే. బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అండ్ డూ. వాళ్ళు సింపుల్ అండి, వాళ్ళు ఇచ్చేది నాకు నచ్చట్లేదు, నేను అడిగేది వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే భయమైదా ఈ ప్రాసెస్ లో వెయిట్ చేయడం? ఉందండి, చాలా ఉంటుంది. యూఆర్ ఇన్సెక్యూర్. I am not as rich as a lot of people in cinema, but I am ready to live a middle class life if it is giving me happiness. So now you have a choice. Very middle class. నా లైఫ్ స్టైల్ కట్ చేసుకుని నేను చాలా సింపుల్ గా నేను వీలైనంతలో బతకడానికి నేను ట్రై కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ నేను దానికి ముందు ఏదో నేను ఎక్స్ట్రా చేశానని కూడా కాదు. బట్ ఐ హావ్ ఆల్వేస్ లివ్డ్, నేను ఎప్పుడు వెరీ మోడరేట్ లైఫ్ ఐ హ్యావ్ లివ్డ్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు లివ్ లైక్ దిస్. బికాజ్ నా ఎక్స్పెన్సెస్ నా కాళ్ళు దాటి లేదు, నా చెయ్యి దాటి లేదు. నాకు ఎంత మినిమల్ గా బతకాలో నేను నన్ను నాకు ట్యూన్ చేసుకున్నాను నేను. బికాజ్ ఐ నో అది ఐ ఫీల్ మనము ఇలాంటి ఒక ఇది ఉన్నప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళి మనము హెల్ప్ అడగలేము. మనకు ఒక వస్తుంది బికాజ్ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్. సో అలాంటప్పుడు మనం వాట్ వీ కెన్ మాక్సిమం డూ ఇస్ మన లైఫ్ స్టైల్ని మనం కంట్రోల్ చేసుకుని మనకు ఉన్నంతలో మనం బతకడానికి మనం అలవాటు చేసుకుంటే ఐ థింక్ ఇది చాలా భయంగా ఉంటుంది. ఫ్యూచర్గా ఆలోచించినప్పుడు నాకు ఒక యాంగ్జైటీ అటాక్ వస్తుంది, పానిక్ అటాక్స్ ఉంటుంది. ఫినాన్షియలీ సంథింగ్ డబ్బంత అవసరం లేదు అనేవాళ్ళు అనొచ్చు, కానీ చాలా అవసరం, ప్రతిరోజు అవసరం. మనం పొద్దున్న లేచి పడుకునే వరకు పడుకుని ఫ్యాన్ వేసుకోవాలన్నా డబ్బులు కావాలి, పొద్దున్నే లేచి కాఫీ పెట్టుకోవాలన్నా డబ్బులు కావాలి.
అవును. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు డబ్బు లేకుండా ఎవ్వరికీ లేదు. కబుర్లు చెప్పొచ్చు మనము పెద్ద ఫిలాసఫీ మాట్లాడొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. బట్ అగైన్ మేనేజింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం వీలైనంత వరకు హెచ్చులు పోకుండా ఉన్నప్పుడు పపరపా అని, లేనప్పుడు బ్యా అని ఉండకూడదు. మరి ఎప్పుడైనా కంపారిజన్స్ రావా? Don't you get you compare yourself with the others? Not at all. Not at all. See, for me, I am my only competition. I will never compare myself with anybody, because I am my own hero. I am my own heroine. I am my own. I am in my own world. You are in your own space. I don't like to be. Why should I be even comparing with anyone, Nandi? I'm a educated person. I'm a very beautiful woman. I'm a very strong, independent woman. ఇంత మంచి కెరియర్ నా చేతిలో ఉంది. ఇంత మంచి ఇంత బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఐ హ్యావ్. ఇంత మంచి ఈ ఏజ్ లో కూడా ఇప్పటికీ నేను ఒక పవర్ లిఫ్టింగ్ అనే ఫ్యాక్టర్ చేసి, వేర్ డూ యూ థింక్ ఐ హ్యావ్ టైమ్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి? Okay. What is not there in me? I am everything. I'm a wonderful human being. I'm a very good person, and I am a very happy woman. I am not an unhappy one. I'm a very happy person. So everything I have nothing to compare with anybody. Perfect. Now coming to the powerlifting, Andy. Yeah. Tell me something about powerlifting and the process. హలో, చెప్పండి. అదే పవర్ లిఫ్టింగ్ అనేది ఇప్పుడు ఉంది కదా, మీరు మొదలు పెట్టినప్పుడు యూ వెంట్ టు ది స్టేట్, దెన్ టు నేషనల్స్. ఓకే, అందులో కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది? అది ఫస్ట్ టైం నేను నేషనల్ వెళ్ళినప్పుడు నాకంత కొత్తగా ఉండింది. ఇప్పుడు కొత్తగా కెమెరా ముందు వచ్చినప్పుడు ఒక న్యూ కమ్మర్కి ఎలా ఉంటుందో వాజ్ ఎగ్జాక్ట్లీ మై ఫీలింగ్. నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి లిఫ్ట్ చేసేటప్పుడు అందరినీ ఒకసారి చూసి ఒక భయం వేసి, యునో ఐ కుడెంట్ డూ ఇట్ వెరీ వెల్. ఒక చిన్న బెనుకుతోటే వచ్చాను. కానీ ఆ సెకండ్ టైం, థర్డ్ టైం, ఇంకా సెకండ్ టైం వెళ్ళిన దగ్గర నుంచి అందరు నన్ను చూస్తున్నారు, నేను నా పని చూసుకున్నాను. ఐ హ్యావ్ నెవర్ లుక్డ్ బ్యాక్ అండ్ నౌ ఐ ఎమ్ సో కాన్ఫిడెంట్. ఇప్పుడు వెళ్ళేటప్పుడే ఒక ఇచ్చినదైతే ఎత్తేస్తాను అన్న ఒక నమ్మకంతో వెళ్ళిపోతున్నాను అనమాట. ఇచ్చిన వెయిట్ నేను చేయగలను. అంటే నేను ముందు ప్రాక్టీస్ చేసే నేను వెళ్తున్నాను కాబట్టి ఐ నో ఐ కెన్ లిఫ్ట్. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మైండ్ సెట్ ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ చేసే ఉన్నాం కాబట్టి మైండ్ సెట్ మనం ఉండేది చాలా కామ్గా, కంపోజ్డ్గా, ఒక కాన్ఫిడెంట్గా మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా చేసేస్తాం. మనం ఏమి కొత్తగా వాళ్ళు ఏమి ఇంకొక 10-20 కిలోలు ఎక్కువ ఇవ్వరు. మనం ఇచ్చే నంబరే వాళ్ళు ఎత్తమంటారు. సో మనం ఇక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకునే వెళ్తున్నాం కాబట్టి వీ విల్ గివ్ ఇట్ ఆల్. అంటే ఇప్పుడు గోల్ సెట్టింగ్ మీదే ఉంటుంది. వాట్ ఐ హావ్ అంటే ఇప్పుడు నేషనల్ లో అయితే అది లైవ్ పెట్టారు. ఓకే, ఆ నేషనల్ చేసిన దాంట్లో లైవ్ పెట్టారు. మీడియాగా ఉండదండి. అంటే లైక్ అప్పుడు కవర్ చేసి మన ఫోటోలు తీసి అలా అంత, బికాజ్ అక్కడికి వచ్చే వాళ్ళు వెరీ నార్మల్, నాట్ దట్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్పోర్ట్ లైక్ మిగతా ఒలింపిక్ స్పోర్ట్ కాదు, అది ఒలింపిక్ స్పోర్ట్ కాదు, రిజిస్టర్ కాలేదు. సో ఇంకా అంత రిజిస్టర్ సర్టిఫైడ్, ఇట్ ఈస్ స్టిల్ నాట్ సర్టిఫైడ్ విత్ ఒలింపిక్ అండ్ ఆల్, ఓన్లీ ఏషియన్ గేమ్స్ దాకే వెళ్ళిందనమాట. సో ఐ ఫీల్ అంత మీడియా కవరేజ్ అంత పాపులర్ ఇంకా అవ్వలేదు. ఈ మధ్య చాలా పాపులర్ అయింది. నేను నేషనల్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓకే ఒక 5-6 పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు ఈసారి నేషనల్ వెళ్ళినప్పుడు 30 మంది 25 మంది పార్టిసిపేట్ చేశారు. సో డే బై డే ఇట్ ఈస్ బికమింగ్ పాపులర్. మేబీ
నేను ఇప్పుడు అవ్వడం వల్ల కూడా ఇక్కడ తెలుగులో ముందు ఇప్పటికే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ అంటున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ నోయింగ్ దాని పేరు పవర్ లిఫ్టింగ్ అనేది. నేను ఇప్పుడు కొంచెం ఇందులో ఫేమస్ అయిన దగ్గర నుంచి పీపుల్ ఆర్ నోయింగ్, చాలా మంది అట్లీస్ట్ తెలంగాణ ఆంధ్రాలో పవర్ లిఫ్టింగ్ అనే ఒక స్పోర్ట్ ఉంది. అండ్ ఇట్ ఈస్ పర్టికులర్గా ఇలా SBD అని స్క్వాట్ బెంచ్ డెడ్ అనేది ఉంది అనేది ఇప్పుడు కొంచెం ఇట్ ఈస్ బికమింగ్ మోర్ పాపులర్. అంటే నా మూలంగా నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఒక వర్గం, ఒక సర్టన్ ఒక అమౌంట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ నోన్. ఇట్ ఈస్ a sport which you need to invest a lot. One is మెంటల్గా చేయాలి, ఫిజికల్గా చేయాలి, ఫైనాన్షియల్గా చేయాలి కదా దీంట్లో. మూడోది అంటే ఫైనాన్షియల్గా కూడా 2 రకాలు. ఒకటి మనకు వచ్చేది వదులుకోవాలి, రైట్, అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు పుట్ ఇట్ రైట్ ఫర్ యువర్ ప్రాక్టీస్ అండ్ కైండ్ ఆఫ్ రైట్. సో what about how do you how are you surviving yes, it is definitely, any sport is expensive. And any sport is time taking, any sport is definite గా నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్తే నేను అంత టైం నేను ఇవ్వగలనా నాకు తెలీదు. ఇచ్చినా కూడా మేబీ ఒక 1-2 hours నేను ఆ బేసిక్ ప్రాక్టీస్ చేసి ఇది చేసుకోవాలి. సో అందుకే నేను చెప్పినట్టు వర్క్ కూడా నేను చాలా కాంప్రమైజ్ చేసుకున్నాను. నేను కొన్ని సినిమాలు వదులుకున్నాను, కొంచెము యూనో డెఫినెట్గా ఫినాన్షియల్లీ ఇట్ హెస్ హిట్ మీ అ లిటిల్. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్, లైక్ ఐ హ్యావ్ టు పే మై ట్రైనర్, ఐ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్, ఇంకా ప్రోటీన్ అని ఇవన్నీ అవన్నీ, అండ్ మై న్యూట్రియంట్ మై ఫుడ్ ఆల్సో హ్యాస్ టు బి అకార్డింగ్, దానికి తగ్గట్టు ఒక ఫుడ్ ఇంటేక్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. కాకపోతే ముందు నేను నా మీద పెట్టే ఖర్చు వేరుగా ఉండేది. లైక్ ప్రాబబ్లీ నా బట్టలని, like నా మిగతాది ఎనీ ఉమెన్ ఇన్ టర్మ్స్ వెన్ ఇట్ ఇస్ ఐ లవ్ క్లోత్స్, అసలు బట్టలు అంటే పిచ్చి నాకు. సో ఐ యూస్ టు స్పెండ్ ఆన్ డ్రెస్సెస్ అవి ఇవి, లైక్ వాచెస్ అని కానీ, ఒక పర్ఫ్యూమ్స్ కానీ, దీస్ వేర్ ఆ మెటీరియలిస్టిక్ మీద నా ముందు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది. నవ్ డేస్ ఐ హ్యావ్ టోటల్లీ కట్ దట్ ఆఫ్. నా ఆ ఎంటైర్ whatever I used to spend there, I'm spending here. And I have minimized, as I told you, I have minimized. నేను అసలు ముందు మామూలుగా ఎక్కడికైనా ఊరికే అంటే వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళి రావడానికి మాత్రమే నేను ఒక్కసారి ఫుల్ టైం కొట్టించానంటే ఈజీగా 20 days వస్తుంది నాకు. ఏమంటే ఐఎమ్ ఓన్లీ యూజింగ్ ఇట్ టు గో టు ద జిమ్ అండ్ కమ్ బ్యాక్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, వాళ్ళ కార్లో వెళ్తున్నాను, వచ్చేస్తున్నాను. షూటింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళ కారే వస్తుంది, పికప్ డ్రాప్. సో ఐ డోంట్ ఈవెన్ యూజ్ మై కార్. అండ్ బట్టలు అనేది ఐ హ్యావ్ కంప్లీట్లీ స్టాప్డ్ బయింగ్. అసలు ఉన్నవి వేసుకుంటేనే చాలే అన్నట్టు ఇంకా. సో అలా కొంచెం మినిమైజ్ చేసుకున్నాను. మధ్యలో ఐఎమ్ డూయింగ్ ఈ లైక్ ఈ టీవీది ఈవెంట్ ఏదైనా ఉన్నా చేస్తున్నాను. అండ్ ఐ డన్ సమ్ కపుల్ ఆఫ్ యాడ్స్ ఆల్సో. అలా ఏదో ఒకటి somehow I'm managing. So have you got some sponsors? Sponsors, yes, I am looking for, and I am in talks with sponsors, yes. And I have couple of people come forward to sponsor for my Asian Games. Super. And so when I sign, I will definitely be telling. But I have in hand iddaru very big companies. They are ready to sponsor for my Asian. But official ga nenu vallatoti tie up ayin tarvata definitely I will be announcing on my page. Super. So all the best అండి మీకు. అండ్ నాకు ఫొటోస్ కావాలి. నేను ఇప్పుడే పంపుతాను మీకు ఫొటోస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.